నీకు మంగళహారతులు వచ్చు కదనే, పాటలు పాడు. పాపం వెంకటలక్ష్మి మంగళహారతి పాట మర్చిపోయినట్టుంది. అది మర్చిపోయింది. నువ్వు పాడతావా? ఎందుకు పాడను? బ్రహ్మాండంగా పాడతాను. ఆహా, ఏ అవసరం లేదు, నేనే పాడతాను. తులసి, అది ముందుకు సాగదు గాని నువ్వు పాడు. అలాగే. నా కోరిక నెరవేరుతుందంటారా? ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మా, ముత్తైదువులకు వాయినాలు ఇప్పిస్తే వ్రతం పరిపూర్ణం అవుతుంది. ఆ వాయనాలనే అందుకో. పిన్ని, నువ్వు కూడా హెల్ప్ చేయి. లక్ష్మి, నువ్వు ఇలా రావే. అయ్యో, అసలైన వాడని మర్చిపోయాం సత్యవతి. ఇంకో వాయన ఇవ్వు, ప్రియాకి ఇవ్వాలి. అయ్యో, దుర్గమ్మ పట్టు చీరలే తెచ్చింది. పళ్ళు తాంబూలాలు తప్ప ఇంకేం లేవు. ఇప్పుడు ఎలాగా? ప్రియా, నువ్వేమీ అనుకోకు. ఆడపడుచువు కదా, ఉత్తమైనా ఇవ్వలేను. ఇదిగో గంగమ్మ, గంగమ్మ. ఏంటమ్మగారు? పొద్దున్న నీకు పెట్టిన చీరుందిగా, అది కాస్త పట్టుకునిరా. అలాగేనమ్మా. పర్వాలేదు వదినా, పండు తాంబూలం ఇవ్వు. నువ్వు పర్వాలేదు అనుకున్నా నా మనసు తృప్తిగా ఉండద్దు. అవునవును, అవమానించకుండా పంపిస్తే దుర్గమ్మ మనసు వెలితిగా ఉంటుంది.
అవమానం ఏంటే? అందరికి పట్టు చీరలు పెట్టి మా అమ్మకి మాత్రం పనమ్మాయికి పెట్టిన చీర తిరిగి తీసుకొని పెట్టడం అవమానించడం కాదా? సమయానికి లేదని పెడుతుంది, అలా తప్పు పడితే ఎలా? లేక కాదు, కావాలనే చేస్తుంది దుర్గమ్మ. తులసి వదిలే. తాంబూలం ముత్తైదు, చీర చూడొద్దు, పసుపు కుంకుమ, పైగా పుట్టింటి కట్నం. అమ్మా, సహనానికి కూడా హద్దుంటుంది. దుర్గమ్మ ఇచ్చే చీర నీకేమీ అవసరం లేదు. పండు తాంబూలం ఇవ్వు చాలు. అంటే ఏంటే? నలుగురిలో నేను అవమానించానా? ఉంటే పెట్టేదాన్ని కాదా? ఒక్క చీర లెక్క చేసేదాన్నేం కాదు. అవమానించాలని చూసేదానివి నువ్వు. నీకు చీర లెక్క కాదు దుర్గమ్మ, మేమంటేనే లెక్కలేదు. వచ్చి రాగానే ఓ పలకరింపు లేదు, సర్దుకున్నాం. స్థలం లేదు, దూరంగా కూర్చోండి అన్నావు, పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు పట్టు చీర అందుకునే స్థాయి కూడా లేదు అని వెక్కిరింపేగా. నేనేమీ అలా ఆలోచించలేదు. అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటున్నావు. లేనిపోని నిందలు నా నెత్తిన రుద్ది నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావు. వదినా, దాంతో నీకెందుకు? నువ్వు వాయనమివ్వు. ఇదిగోమ్మా. ఆ. సత్యవతి పెట్టు. అమ్మా, అది నువ్వు తీసుకుంటే నీది మంచితనం అనుకోదు. దక్కిందే చాలని తీసుకుంది అని అంటుంది. దీని మొహానికి పట్టు చీర అవసరమా అని చెప్పుకుంటుంది. చీర కోసం ఆశపడొచ్చింది, బాగా రోగం కుదిరింది అని ఫీల్ అవుతుంది. చివరకు నేను పిలిచానా సిగ్గు లేకుండా అదే వచ్చింది అని కూడా అనేస్తుంది. చిన్న పొరపాటుకు అదెలా అంటుందో మీరేం మాట్లాడరే? పోతు పేరంటాళ్ళు మీరేంటి తలదూర్చకండి అన్నావుగా? చూడండి ఏమండి మాట్లాడరే అంటావే? ప్రియా, నువ్వు తాంబూలం తీసుకుంటావా తీసుకోవా? పసుపు కుంకాలు ఎవరైనా వద్దంటారా? నువ్వు పెట్టొదినా. సత్యవతి, తాంబూలం కూడా పెట్టు. వెళ్ళండి. అలాగేనండి. ఒక్క నిమిషం. మీ అందరికీ ఒక శుభవార్త చెప్దామని ఆగమన్నాను. ఇప్పుడు మూడాలున్నాయి కాబట్టి ఆగుతున్నా. అవి వెళ్ళాక వచ్చే 15వ తారీఖున ఉదయం 8:16 మా ఆదిత్య తులసిల నిశ్చితార్థం నిశ్చయించాను. మీ అందరినీ స్వయంగా వచ్చి ఇన్వైట్ చేస్తాను. మీ అందరూ తప్పకుండా రావాలి. శుభం, నిజంగా శుభవార్తే. తప్పకుండా వస్తాం.
ఏంటండి మీ ఉద్దేశం? సదుద్దేశమే. అయినా నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాది. నేను అడ్డురానని చెప్పాను కదా. మీరు చెప్పింది శుభవార్త కాదు. నీకెలా అనిపించినా నాకు అనవసరం. నాకు శుభవార్తే. నా నిర్ణయం నేను అమలు చేయబోతున్నాను. పద ప్రియా. అసలు మిమ్మల్ని పిలవటమే నా బుద్ధి తక్కువ. తలచింది ఒకటి జరిగింది మరొకటి కదా. దీన్నే దైవ నిర్ణయం అని అంటారు. ఎప్పుడు మనం తలచింది జరగదు దుర్గమ్మ. అలా జరిగితే అసలు మనం దైవాన్నే తలిచే వాళ్ళమే కాదు. హే, ఓక్కుండా నడవే. అంత హామీ ఇచ్చాక ఇంకా బాగాల్సిన అవసరం మాకేంటి దుర్గమ్మ? ఆవేశం ఆయాసం అంతా నీకే గాని. సాంబయ్య, పదండి వెళ్దాం. ఒక్క నిమిషం. మీ అందరికీ ఒక శుభవార్త చెప్దామని ఆగమన్నాను. వచ్చే 15వ తారీఖున ఉదయం 8:16 మా ఆదిత్య తులసిల నిశ్చితార్థం నిశ్చయించాను. మీకేం టెన్షన్గా లేదా? టెన్షన్ ఎందుకు ప్రియా? ఎందుకంటారేంటండి? వదిన ఆదిత్య లక్ష్మిలకు పెళ్లి ఫిక్స్ చేసిన రోజునే అన్నయ్య కూడా ఆదిత్య తులసిలకు పెళ్లి చేస్తానన్నాడు కదా. పెళ్ళంటే సంతోషించాలి గాని టెన్షన్ పడ్డవెందుకమ్మా? ఏమోనే, వాళ్ళిద్దరూ నేనంటే నేనని పందాలు కట్టుకున్నారు. అన్నయ్య ఇంతకు ముందు వదిన చెప్పినట్టు వినేవాడు. వదిన చెప్పినట్టు మనల్ని కొంతకాలం దూరం కూడా పెట్టాడు. అదేదో జాతకాల ప్రభావం అని నమ్మి అలా మనల్ని దూరం పెట్టాడు గాని మామయ్యకి మనమంటే ఎప్పుడూ ఇష్టమేనమ్మా. ఇష్టమేనే, కానీ వదిన కక్ష గడితే చాలా ప్రమాదం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు పోటీలు పడి పెళ్లి డేట్లు ఫిక్స్ చేస్తున్నారు. అన్నయ్య గెలవలేక వదిన నిన్నేమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది. ఏంటమ్మా, ఎందుకు భయం? కాబోయే మామయ్య గారు ఎక్స్ కమిషనర్, కట్టుకోబోయేవాడేమో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నాన్న చూస్తే హెడ్ కానిస్టేబుల్. డిపార్ట్మెంట్ మొత్తం మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? నువ్వాగు. నీ చుట్టూనేనా డిపార్ట్మెంట్ మనుషులు? ఆవిడ చుట్టూ లేరా? ఆవిడ్ని వ్యతిరేకిస్తున్నారు కదా. వ్యతిరేకిస్తే మాత్రం భార్య భార్య కాకుండా పోతుందా? తల్లి తల్లి కాకుండా పోతుందా? నువ్వేం భయపడకు ప్రియా. బావ ఆదిత్య తులసలు పెళ్లి చేస్తానని మాటిచ్చాడు కదా, మనకెందుకు ఇంక భయం? అన్నయ్య మాటిస్తే ఏముందండి, కత్తి నూరేది వదిన కదా, ఏం చేస్తుందో అని. ఏం చేసినా ప్రాణాలైతే తీయదు కదా, నువ్వెందుకు భయపడతావు? అసలు ఎందుకే అంతవరకు? అంటే మానేద్దామా? ఆదిత్యని పెళ్లి చేసుకోవద్దంటావా? నేను అలా అనడం లేదు. మరేంటి ప్రియా, నీ భయానికి అర్థం లేకుండా మాట్లాడతావేంటి? అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నట్టు. అయినా దుర్గమ్మ సంగతి తెలిసిందే కదా, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చీచీ పోపో అంటూనే ఉంటుంది. మనకింతకాలం ఎవరి సపోర్ట్ లేదనుకున్నాము, కానీ ఇప్పుడు మావయ్య బలంగా నిలబడుతున్నాడు. మావయ్య అంత ధైర్యంగా పెళ్లి డేట్ ఫిక్స్ చేశాడంటే తన మనసులో ఏదో గట్టి నమ్మకం ఉందనే కదా. నేను ఇప్పుడే వస్తాను ప్రియా. ఎక్కడికే? చెప్పాను కదా ఇప్పుడే వస్తానని. ఈ లోపు నువ్వు వంట చేసే. సరే, త్వరగా వచ్చే. అలాగేనమ్మా. వచ్చే 15వ తారీఖున ఉదయం 8:16 మా ఆదిత్య తులసిల నిశ్చితార్థం నిశ్చయించాను.
ఏంటే నేనేమో ఇంత హ్యాపీగా ఉంటే కొట్టి మూడంతా పాడయ్యేలా చేసావు. ఎందుకురా? ఎందుకు అంత హ్యాపీ? ఎందుకంటావంటే హ? మా నాన్న అందరి ముందు మన పెళ్లి డేట్ ఫిక్స్ చేశాడు కదా. ఆయనే అంత కన్ఫర్మ్ గా చెప్పినప్పుడు మనం హ్యాపీగా ఉండకపోతే ఎలా? పెళ్ళి అవుతుందో లేదో అన్నప్పుడే మనం హద్దులు దాటి హగ్గుల వరకు వెళ్ళినప్పుడు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఏంటే వద్దు వద్దు అంటావు? రే మామయ్య మాట అన్నారు కానీ అవ్వొద్దు. అవ్వొద్దా? ఏం మాట్లాడుతున్నావే? నిన్ను పెళ్లి చేసుకోబోయేది ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, చేయబోయేది ఎక్స్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇద్దరం ఉండగా అసలు పెళ్ళెందుకు కాదే? మామయ్య పోస్ట్ లో ఉన్నప్పుడే కాలేదు, ఇంకా పోస్ట్ లో లేనప్పుడు ఏమవుతుందిరా? ఏ నువ్వు అలా నెగిటివ్ గా మాట్లాడకే, నాకు బాధగా ఉంటుంది. ఆ బాధ? అది కాదే, ఇదివరకు మన పెళ్లి కాదు అన్నప్పుడే రేయ్ భయపడకురా, ధైర్యంగా ఉండరా, అన్నిటికీ ఆ దేవుడున్నాడని ధైర్యం చెప్పి ఇక్కడ లేకపోయినా తిరుపతిలో ఉండి చక్రం తిప్పిందానివి ఇప్పుడంటే ఎంత నీరసంగా చూద్దాంలే అని చెప్పి నా ఉత్సాహాన్నంతా తగ్గిస్తావు. చూసావు కదరా పేరెంటంలో మీ అమ్మ ఏం చేసిందో. కార్పెట్ లేని చోట కూర్చోబెడదాం, చీరలిచ్చే చోట అవమానిద్దామని చూసింది. అలాంటి ఆవిడ రేపే మీ నాన్న పెళ్లి ఫిక్స్ చేస్తాను అంటే జరగనిస్తుందా? అన్నయ్య పెళ్లి డేట్ ఫిక్స్ చేశాడు, వదినేం అడ్డుపడుతుందో అని మా అమ్మ భయపడుతుంది. హే, ఎవరికి భయపడాల్సిన పనిలేదే. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. ఇంతకు ముందు ధైర్యం తెచ్చుకోరా అనేదానివి, ఒంటి మీద కాకి డ్రెస్ ఆ ధైర్యాన్ని తెచ్చిపెట్టకపోయినా నీ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. హా, అలాగే ఇప్పుడు మా నాన్నకు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు కూడా హ్యాపీగా ఉండవే. ఇలా రివర్స్ గా మాట్లాడి నన్ను వెనక్కి గుంజు. ఇవన్నీ కాదే, ఫస్ట్ మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అత్తయ్య చేసిన వాటి గురించే కదా నేను ఆలోచించాల్సి వస్తుంది. సరే సరే, మా అమ్మ చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. నువ్విలా సారీ అని చెప్పినంత మాత్రాన ఆవిడ తల పెట్టే ప్రమాదాలు ఆపేస్తుందా? హే చచ, ఏదో మా అమ్మ కోపంలో అలా అంటుంది కానీ ప్రమాదాలేం తలపెట్టదు. ఏం కాన్ఫిడెన్స్ రా నీకు మీ అమ్మ మీద? మీ అమ్మ గతంలో ఎన్ని చేయలేదు. ఒకప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగింది తలుచుకుంటే నాకు డౌట్ వస్తుందిరా, మంగళాంబ మీ అమ్మాయి కలిసి చేయించుంటారని. ఏ ఏ తులసి, వింటున్నాను కదా అని మరీ అలా చెప్పకే. ఆవిడేదో నాకు వెంకటలక్ష్మికి పెళ్లి చేయాలని చూస్తుందే కానీ అలాంటి పనులు చేయాలనుకోదే. చూడు, మన పెళ్ళైతే అన్నీ సెట్ అయిపోతాయి, నన్ను నమ్ము. నమ్ముతానులేరా, మామయ్య అన్న మాట జరగాలని నేను కోరుకుంటున్నాను. అది లెక్క. సరేరా నేను వెళ్తాను. కాసేపు ఉండొచ్చు కదే. ఉండొచ్చు. నువ్వు బయటికెళ్ళావని నీ వెనకే గూఢచారులు రావచ్చు, నిన్ను నన్ను చూడొచ్చు. నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గేలా నీ నెత్తి మీద మీ అమ్మ మొట్టొచ్చు కూడా. ఎందుకు చెప్పిదంతా? ఎలాగూ పెళ్ళవుతుంది అంటున్నావు కదా, అప్పుడు నీతో పాటు 60 ఏళ్ళు కలిసే బతుకుతానులే. ఇప్పుడెందుకు ఇలా ఇబ్బంది పడ్డావు? మీ అమ్మకి అవకాశం ఇవ్వడు. బాయ్, వెళ్ళొస్తాను. బాయ్. ఏంట్రా? ఐ లవ్ యూ. ఏ గాలి వీచిందని కురులు విడిచి ఆగాలననిపించనను నేను మరిచి, ఏ గాలమేసావే నా మనసు పైకి, నే జారిపోయాను నీ ప్రేమలోకి, ఎరుపెక్కిపోతున్న నీ బొక్క. వచ్చే 15వ తారీఖున ఉదయం 8:16 మా ఆదిత్య తులసిల నిశ్చితార్థం నిశ్చయించాను. ఇన్నాళ్ళు అంతో ఇంతో బావ
మావతో నా పెళ్లి జరుగుతుందన్న చిన్న ఆశ ఉండేది. ఇప్పుడు కాదన్నా డౌట్ వచ్చినా ఊరేసుకుని చావాలనో మంగళగిరి వెళ్ళిపోవాలనో అనుకునేదాన్ని. నువ్వేమో నేనున్నా నీకేం భయవే అని హామీ ఇస్తే అటు చావు ఇటు ప్రయాణం వాయిదా వేసుకునేదాన్ని. మావయ్య కూడా మన జట్టే అని నేను ఆగేదాన్ని. ఇప్పుడు మావయ్య పెళ్లి డేట్ ఫిక్స్ చేశాడు. ఇంకా నేనే ఆశతో బతకాలత్తయ్యా.